రిపబ్లిక్ డే అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేది రిపబ్లిక్ డే పెరేడ్. అందులో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ ఇలా చాలా ఫోర్సెస్ చేసే మార్చ్ ఫాస్ట్, ట్రూప్ బ్యాండ్స్, విన్యాసాలు చూస్తుంటే మనకే తెలియకుండా దేశభక్తి భావం పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఈ పెరేడ్లో అందరినీ ఆకర్షించుకునేవి రాష్ట్రాల శకటాలు. బట్ మన దేశంలో 29 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉంటే ఓన్లీ కొన్ని స్టేట్ శకటాలు ఎందుకు ఈ పెరేడ్లో కనిపిస్తున్నాయి? మన ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్ లాగా వీటికి కూడా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందా అంటే అవును, ఉంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మంత్లో డిఫెన్స్ మినిస్ట్రీ అన్ని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్కి ఈ పెరేడ్లో శకటాలను ఎగ్జిబిట్ చేయడానికి ఇన్విటేషన్ పంపిస్తుంది. అండ్ సెప్టెంబర్ ఎండ్ లోపు అన్ని స్టేట్స్ వాళ్ళ ప్రపోజల్స్ని సబ్మిట్ చేయాలి. సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ నుండి షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో స్కెచ్ ఆర్ డిజైన్ని ఆ స్టేట్స్ ప్రజెంట్ చేస్తారు. అందులో కొన్ని స్టేట్స్ని సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ చేస్తారు. ఈ సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయిన స్టేట్స్ 3D ఫామ్లో వాళ్ళ డిజైన్స్ని సబ్మిట్ చేయాలి. అండ్ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పి ఫైనల్ స్టేజ్కి ఇన్విటేషన్ పంపిస్తారు. ఫైనల్ స్టేజ్లో డిజైన్తో పాటు ఆ స్టేట్ థీమ్, కల్చర్ని డిపిక్ట్ చేస్తూ డ్యాన్స్ ఆర్ మ్యూజిక్ ఫామ్ని చూపించాలి. అండ్ అలా ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఇయర్ మన తెలుగు రాష్ట్రాల నుండి ఏపీ శకటం అందరినీ ఆకర్షించుకుంది. థ్యాంక్ యూ.